ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షిత, నీ ప్లాన్ భలే వర్కౌట్ అయింది. ఇక ఈ పల్లవి పోటీలో గెలవడం కాదే, హాస్పిటల్లో బెడ్ ఎక్కడమే. పాపం అమ్మాయి కాలుకి దెబ్బ తగిలినట్టుంది, నడవలేకపోతుంది. ఆ అమ్మాయిని పక్క తీసుకెళ్ళండి. ఇక నీ వల్ల కాదులే అమ్మా, తప్పుకో అమ్మా. లేదు, ఈ పోటీలో నేను గెలవాలి, గెలిచి తీరాలి. ఆయనకి మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దానికి 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఏంటి ఇది? కాళ్లలో గాజు పెంకులు గుచ్చుకుపోయినా సరే మూటలు ఎత్తుకుని అలా పరిగెడుతుంది. ఛే! తనకెంత కష్టం వచ్చుంటే అంత కష్టాన్ని మోస్తుందంటావు? హే, ఏంటే దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు? పల్లవి, మన కాలనీలో ప్రతి ఏడు జరుపుకునే ఈ బస్తా పోటీల్లో మొదటిసారి ఒక ఆడపిల్ల గెలవడం చాలా ఆనందించదగిన విషయం. ఆ అమ్మాయి కోసం అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఏయ్,
అసలు ఏం జరిగింది? చూడండి అత్తయ్య, పాప పాప ఫోటో ఎలా పగలు కొట్టేసిందో చూడండి. నేను పగలు కొట్టేశానా? లేదత్తయ్యా, పొరపాటున గుద్దుకున్నాను. దాంతో ఫోటో కింద పడి పగిలితే కావాలని నేనే పగలు కొట్టానంటుందేంటి? అయినా ఆ ఫోటోని పగలు కొడితే నాకే వస్తుంది. వైష్ణవి, ఆ ఫోటోలో ఉన్నది మా కూతురు. ప్రస్తుతానికి ఆ ఫోటోనే మా అమ్మాయి అని అపురూపంగా చూసుకుంటున్నాం. ఆ విషయం నీకు తెలీదా? అవ్వచ్చు బావగారు. అంత అపురూపంగా చూసుకునేటప్పుడు ఆ ఫోటోని షోకేసులో పెట్టి బొమ్మలా చూసుకోవాలి. చేత్తో పట్టుకుని ఇటు అటు ఊపుకొని తిరిగితే ఎవ్వరైనా తగలచ్చు. ఈవిడి గారే ఎక్కడో చూసుకుంటూ ఈ ఫోటోని కింద పడేసింది. ప్రతిదానికి నా మీద అరవడం ఎందుకు? చాలా ఆపు. నువ్వు కావాలని గుద్దుకున్నావో చూడకుండా గుద్దుకున్నావో నాకు తెలుసు. అవును, కావాలని గుద్దుకున్నాను. ఫోటో పగలగొట్టాలని అనుకున్నాను. అయితే ఏం చేస్తావు? నిన్ను అమ్మా గుండమ్మా, ఏంటమ్మా ఏంటా మాటలు? లేకపోతే ఏంటి మావయ్య గారు? నేను ఈ ఇంటి కోడలు కాదా? ఈవిడ దగ్గర పనిచేస్తున్న పని మనిషినా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కూతురు కూతురు అని చెప్పేసి తెగ ఇదైపోతుంది. అసలు అది బతుకుందో చచ్చిందో కూడా- వైష్ణవి, వైష్ణవి, బుద్ధి లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? హా, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు అత్తయ్య. కానీ ఈవిడేం మాట్లాడినా మీ అందరికీ పర్వాలేదు. అందుకే నేనేం చేసినా తప్పే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.